హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏంటి ఈయన చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడా అని సందేహపడకండి. ఈ వీడియోలో ఒక కొత్త కంటెంట్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా దృష్టిలో ఎవరైతే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఉంటారో వారికి ఇది ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. సో మరి ఏంటి అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ విధంగా ఏం చేస్తుందంటే మీదికి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చినాకనే మార్కెట్ ఎందుకు ఇక్కడ రివర్సల్ అయ్యి మీదికి వెళ్ళింది. వీడికి వచ్చుతుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇటు మీదికి ఎందుకు వెళ్ళింది, తర్వాత మరి ఇదే లెవెల్ని మార్కెట్ అనేది కిందికి ఎందుకు ఫాల్ అయింది. సో ఇలాంటి విషయాలను తెలిపేదని మనం ఏమంటాం అంటే సింపుల్గా ప్రైస్ యాక్షన్ అనడం జరుగుతుంది. మరి ఈ ప్రైస్ యాక్షన్లో మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ విషయాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. సమ్ పర్సన్స్ ఏమి యూజ్ చేస్తారండి, టూల్స్ యూజ్ చేస్తారు. సమ్ పర్సన్స్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ గురించి వివరిస్తాను. అయ్యో మరి అందరు చెప్పే మీరు చెప్తే అందులో ఏం తేడా ఉంటుంది, అందులో ఏం గొప్ప విషయం ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. సో అందరు చెప్పిందే సొల్లు నేను చెప్పాను. నేను చెప్పే ప్రతి విషయంలో డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు అనే విషయాన్ని వివరిస్తాను. ఫస్ట్ 2 minutes మాత్రం బేసిక్స్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా క్యాండిల్ స్టిక్స్ బట్టి మన అందరికీ తెలుసు, క్యాండిల్ స్టిక్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. సో క్యాండిల్స్ యొక్క టైం ఫ్రేమ్ని 5 minutesలో పెట్టుకోవచ్చు, 1 minute పెట్టుకోవచ్చు, 1 hour పెట్టుకోవచ్చు, లేకుంటే డైలీ పెట్టుకోవచ్చు, వీక్లీ పెట్టుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి క్యాండిల్ కూడా కామన్గా 4 అంశాలు ఏంటి ఉంటాయి. సో ఓపెన్, క్లోజ్, హై అండ్ లో. సో మరి మెయిన్గా ఇంట్రాడే చేసే వాళ్ళు మాత్రం 15 minutes 5 minutes టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. స్కాల్పింగ్ చేసే వాళ్ళు 1 minute టైం ఫ్రేమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నా దృష్టిలో క్యాండిల్ స్టిక్స్ ఆర్ డివైడ్ టు ది 3 types. క్యాండిల్ ఏంటి ఎన్ని రకాలుగా విభజించబడి ఉంటాయంటే 3 రకాలుగా విభజించబడి ఉంటాయి. ఒకటి బుల్లిష్ క్యాండిల్, ఒకటి బేరిష్ క్యాండిల్, ఒకటి న్యూట్రల్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ మీన్స్ మార్కెట్ మీదికి పెరుగుతున్నప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటాం, బుల్లిష్ క్యాండిల్ అంటాం. బేరిష్ క్యాండిల్ మీన్స్ మార్కెట్ కిందికి పడుతున్నప్పుడు ఏర్పడేదాన్ని. మార్కెట్లో అన్నిటికంటే కీలకమైన క్యాండిల్ ఏంటంటే న్యూట్రల్ క్యాండిల్. మార్కెట్లో సహసిద్ధంగా మార్కెట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోవడానికి, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని పర్టికులర్గా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేదే న్యూట్రల్ క్యాండిల్. సో ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. ముందుగాలో బుల్లిష్ క్యాండిల్ ఏంటంటే బుల్లిష్ క్యాండిల్. ఒక బుల్లిష్ క్యాండిల్ని కనుక మనం చూసినట్లయితే దీనికి క్లోజింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందండి, పైన క్లోజ్ కావడం జరుగుతుంది. మరి క్లోజింగ్ పాయింట్ మీద ఉంది కనుక దీని ఓపెనింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే కింద ఓపెన్ కావడం జరుగుతుంది. బుల్లిష్ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేయడం జరుగుతుంది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని, అంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు అనే స్ట్రెంత్ని ఏమి ఇండికేట్ చేస్తుంది, బుల్లిష్ క్యాండిల్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో మరి ఓపెన్ అనేది కింద ఉంటుంది, క్లోజ్ అనేది మీద ఉండడం జరుగుతుంది. మరి బుల్లిష్ క్యాండిల్ ఏ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుందంటే గ్రీన్ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి మీద ఏముంటుంది, హయ్యర్ విక్ ఉంటుంది, కింద లోయర్ విక్ ఉంటుంది. ఏదైతే లోయెస్ట్ పాయింట్ ఉందో దాన్ని క్యాండిల్ లో అంటాం, ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో ప్రైజ్లో క్యాండిల్ హై అంటాం. మరి ఈ విక్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనే విషయాన్ని ముందు విషయాల్లో చెప్పుకుందాం. సో తర్వాత బేరిష్ క్యాండిల్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఓపెన్ వచ్చేసి హైన ఉంటుంది, సో క్లోజ్ వచ్చేసి కింద ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఓపెన్ అనేది పైన ఉంటుంది, క్లోజ్ వచ్చేసి కింద ఉండడం జరుగుతుంది. మరి ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బేరిష్నెస్ ఇండికేట్ చేస్తుంది. బేరిష్ మీన్స్ మార్కెట్ అనేది కిందికి ఫాల్ అవుతుంది అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. బేరిష్ క్యాండిల్స్ ఆల్వేస్ ఏ క్యాండిల్ ఉంటుందంటే రెడ్ క్యాండిల్ తోటి ఉండడం జరుగుతుంది. ఏంటంటే రెడ్ క్యాండిల్ తోటి ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించగలరు. ఇక మార్కెట్లో కీలకమైనది మన యొక్క సైకాలజీని, ట్రేడర్స్ యొక్క సైకాలజీని, మార్కెట్ యొక్క సైకాలజీని మొత్తం ఓవరాల్గా కంట్రోల్ చేసే క్యాండిల్ వచ్చేసి న్యూట్రల్ క్యాండిల్. ఏంటంటే న్యూట్రల్ క్యాండిల్. మరి న్యూట్రల్ క్యాండిల్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎట్లా ఏర్పడుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ విషయం గురించి తెలుసుకుందాం. వెన్ ది ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ సేమ్ హ్యాస్ ది క్లోజింగ్ ప్రైస్. అంటే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మీదికి వెళ్ళినా గాడికి వచ్చే క్లోజ్ కాదన్నట, కిందికి వెళ్ళినా గాడికి వచ్చే క్లోజ్ అయితే దాన్ని ఏమంటాం, న్యూట్రల్ క్యాండిల్ అంటాం. దీన్నే మనందరికి తెలిసిన పరిభాషను ఏమంటాం అంటే డోజీ క్యాండిల్ అనడం జరుగుతుంది. ఏమంటాం,
డోజీ క్యాండిల్ అని అంటాం. ఎందుకు ఈ డోజీ క్యాండిల్ అని అంటున్నానంటే మార్కెట్లో ఈ డోజీ క్యాండిల్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. సో బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఏం చేశారు, సెల్లర్స్ అనేవారు కిందికి తీసుకొచ్చి అదే లెవెల్లో క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది లేదు, మరి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ కిందికి ఈ విధంగా ఫాలో అవుతూ వచ్చింది. ఇక్కడ నుండి బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఒక మార్కెట్ ఓపెన్ అయిన ప్రదేశం నుండి ఏం చేసిందంటే ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది, ఒకసారి డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఏం చేసిందండి యథాస్థితికి రావడం జరిగింది. అంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ ఎవరి యొక్క స్ట్రెంత్ అనేది లేదు. ఇలాంటి టైంలో మార్కెట్ని మనం ఏమంటాం, ఇండిసిషన్. ఏమంటాం, ఇండిసిషన్. అంటే మార్కెట్ నేను పైకి పోతానా నేను కిందికి పోతానా అనే విషయం తెలియకుండా తెలిపే క్యాండిల్ ఏంటంటే డోజీ క్యాండిల్. మార్కెట్లో ఎప్పుడైతే ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో మనం ఏం చేస్తాం, మార్కెట్లో ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పాయింట్ ఈ వీడియోలో మొదలుపెట్టిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్లో ఒక డోజీ క్యాండిల్ మీద మంచి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే బై సైడ్ ఆలోచించవచ్చు, కింది సైడ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే సెల్లింగ్ సైడ్, అంటే మార్కెట్ ఫాలో అవుతుందనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రం మనం బై సైడ్ సెల్ సైడ్ మీద క్లోజ్ అయినంత తీసుకోవడం కాదు, ఇతర అంశాలనంటే దానికి జోడించుకోవాలి. కానీ నేనేం చెప్తున్నాను, ఎప్పుడైతే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో మార్కెట్ అనేది ఏముంటుందంటే ఒక కన్సాలేషన్ టు, అంటే ఇదే రేంజ్లో మార్కెట్ ఉన్నప్పుడు కన్సాలేషన్ టు సైడ్ వేస్ ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోగలరు, మీ కెరియర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో క్యాండిల్ స్టిక్స్ అనేవి 3 అని చెప్పాను. మరి ఆ క్యాండిల్ స్టిక్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. సో నేను వచ్చేసి నా మైండ్ సెట్లో వచ్చేసి 8 రకాల క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ని నేను మార్కెట్లో ఉపయోగిస్తాను. మరి ఇవన్నీ కూడా అందరు చెప్పినాయి కదా, మరి నువ్వేం చెప్తావా ఇక్కడ నాయన అంటే అందరు చెప్పిందే నేను చెప్తాను. కానీ నేను చెప్పిన దానికి వారికి చెప్పిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత విషయం ఉంటుంది. ఒక పీడిఎఫ్ పెట్టుకొని ఇది ఇక్కడ అని కాదు, ఎక్కడ మన యొక్క ట్రేడర్ యొక్క సైకాలజీ ఏం ఫామ్ అయినప్పుడు, ఏ లొకేషన్లో ఫామ్ అయినప్పుడు మన యొక్క సైకాలజీ ఉండాలనే విషయం గురించి వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్. ఏంటంటే హ్యామర్ క్యాండిల్. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్యాండిల్. మరి ఇదట ఎక్కడ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఏంటంటే ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుంది, డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. మార్కెట్ అని ఎప్పుడు ఫామ్ అవుతుందట, డౌన్ ట్రెండ్లో ఫామ్ కావాలి. అంటే మార్కెట్ ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మరి లోయర్ షాడోస్ విచ్ షుడ్ అంటే 2% ఆఫ్ ది బాడీ ఎప్పుడు హ్యామర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ రేంజ్ కనుక మనం ఒక 50 రూపాయలు అనుకుందాం. ఏమనుకున్నాం అండి, దీని యొక్క రేంజ్ ఇక్కడ నుండి ఇక్కడికి కలిసి 50 రూపాయలు అనుకుందాం. సో ఈ 50 రూపాయలలో అంట ఈ బాడీ రేంజ్ అనేది ఎంత ఉండాలి, ఒక 15 రూపాయలు ఉండాలి. విక్ రేంజ్ అనేది ఒక 35 రూపాయలు ఉండాలి. అంటే బాడీ రేంజ్ కంటే రెండింతలు విక్ కనుక కలిగి ఉన్నట్లయితే, ఏంటది విక్ షాడో కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే హ్యామర్ క్యాండిల్ అంటాం. ఏమంటాం, హ్యామర్ క్యాండిల్ అంటాం. మరి ఈ హ్యామర్ క్యాండిల్ అంటే ఏముంటుందట, నో అప్పర్ విక్, ఏముండకూడదు, అప్పర్ విక్ అనేది ఉండకూడదు. అంటే చాలా మంది ఏం చేస్తారు, కింద ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలలో పైన 5 రూపాయల మంత్ ఉంది, ఏదో 10 రూపాయలు ఉన్నాయి, మిగతా 35 రూపాయలు ఇక్కడ ఉన్నా కూడా కన్సిడర్ చేయము. జస్ట్ లిటిల్ బిట్ కాఫ్ అంటే 1 రూపాయో 2 రూపాయలు ఉంటే కన్సిడర్ చేస్తాం. మిగతా ఏ సందర్భంలో కూడా హ్యామర్ క్యాండిల్ అనేది మనము కన్సిడర్ చేయము. మరి కలర్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఒక రెడ్ కలర్ ఉంది. కలర్ అనేది నాట్ మ్యాండేటరీ. కానీ రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా, ఎక్కడ మార్కెట్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇప్పుడు నేను చెప్పే విషయం కీలకమైన అంశం ఏంటది, మార్కెట్ అనేది ఈ విధంగా మీద ఉండి ఈ విధంగా ఫాలో అవుతున్న క్రమంలో ఏం చేసిందంటే ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనం ఏం చేస్తాం, వెంటనే బై సైడ్ ఎంట్రీ తీసుకోము. ఏం తీసుకోమంటే బై సైడ్ ఎంట్రీ తీసుకోము. హ్యామర్ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ అనేది మీదికి వెళ్ళింది, కిందికి వచ్చింది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూపెట్టింది. తర్వాత ఏంటంటే బయ్యర్స్ యొక్క సెల్స్ చూపెట్టింది. అంటే సైకలాజికల్గా సెల్లర్స్ అనేవారు ఓడిపోయారు, బయ్యర్స్ అనేవారు ఏం చేయడం జరిగింది, విజయం సాధించారు.
మరి విజయం సాధించారు, కానీ ఎప్పుడు దీనికి సక్సెస్ఫుల్ అనేది వస్తుంది? బిఫోర్ ఏదైతే ఏంటంటే బిఫోర్ ఈ క్యాండిల్ కంటే ఏదైతే ముందు ఫామ్ అయిన ఒక రెడ్ క్యాండిల్ ఉందో, ఏంటంటే ముందు ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ ఉందో దాని మీద ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకునేంత వరకు మనం ట్రేడింగ్ చెయ్యము. అంటే సైకలాజికల్గా అందరు ఏం చేస్తారు, లోయర్ లెవెల్లో ఇది ఫామ్ అయిందా, సో ఇక నేను బై సైడ్ పోతా, ఇక నాతో తోపులు ఏం చేస్తారు, దీని మీద బై చేస్తారు, దీని కింద సెల్ ఏం పెడతారు, స్టాప్ లాస్ పెడతారు. అది 100% తప్పు. ఏంటంటే 100% తప్పు. ఈ విషయం అందరికీ అర్థమయ్యే విధంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో మార్కెట్ ఏమైంది, ఫాల్ అయింది, సో అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయింది. సో అంతకు ముందున్న ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో, ఏంటంటే సపోర్ట్ లెవెల్ ఉందో ఏం చేయొచ్చు, మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఏంటంటే కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నేనేం చెప్పినా కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఏం చెప్పినా, ఇది కన్ఫర్మేషన్ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఏంటంటే దీని మీద ఒక క్యాండిల్ క్లోజ్ అయిన ట్రేడ్ చేయొచ్చు. డబుల్ కన్ఫర్మేషన్, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. ఒక్కొక్క స్క్రీన్ షాట్లో ఒక్కొక్కటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై గనక, ఇక్కడ నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఒక హ్యామర్ క్యాండిల్, దానికి పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కన్ఫర్మేషన్. సో అంతకుముందు ప్రీవియస్ ఉన్న ఒక రెడ్ క్యాండిల్ మీద క్లోజ్ కాలేదు. క్లోజ్ కాకుండా ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 1 సెకండ్ మార్కెట్ అన్నది ఇక్కడ ఒక ఫామ్ అయిన హ్యామర్ క్యాండిల్ తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ ఏది ఉందో అందులో 50% రీటెస్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఏం చేయొచ్చు, మనము బై సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ ఎట్లా, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఎట్లా అనే విషయాన్ని చూద్దాం. సో మార్కెట్ ఏమైంది, అప్ సైడ్ నుండి మంచి ఫాలింగ్ వచ్చింది, ఏం చేసింది, ఒక హ్యామర్ ఫామ్ చేసింది. సో తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ విధమైన హ్యామర్ ఫామ్ చేస్తుందో, ఓకే డబుల్ కన్ఫర్మేషన్ చెప్తున్నాను, పక్కకి ఏం కావాలి, ఒక డోజీ టైప్ ఆఫ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి, ఏంటది ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ రీటెస్ట్ చేసి ఏం చేసుకోవచ్చు అండి, డబుల్ కన్ఫర్మేషన్, త్రిబుల్ కన్ఫర్మేషన్. ఇదేంటే ఫస్ట్ సెకండ్. ఏంటది మార్కెట్ ఏం చేసింది, మీదికి వెళ్ళి కిందికి ఫామ్ చేసింది, ఫామ్ చేసి ఇక్కడ ఏం చేసింది, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఏంటది త్రిబుల్ కన్ఫర్మేషన్ తోటి మార్కెట్ ఏం చేసిందంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఏం చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. ఫస్ట్ ఏం చెప్పాను, మార్కెట్ అనేది రీటెస్ట్ చేసినప్పుడు, సెకండ్ టైం రీటెస్ట్ చేసినప్పుడు వెళ్ళిపోయింది. మరి అలా రీటెస్ట్కి అవకాశం రాలేదు, రానప్పుడు ఏం చేయాలి, హ్యామర్ పక్కకి ఏం చెప్పినా, నేను ఇప్పుడు హ్యామర్ పక్కకి ఏం ఫామ్ చేయాలని చెప్పినా, ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేయాలని చెప్పిన. పుష్కన ఇక్కడ ఇది పెద్ద విక్ ఉన్నది, ఏంటది పెద్ద విక్ ఉన్నది, పక్కకు పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, లేకుంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఇక్కడ నేను చెప్పే వెరీ కీలకమైన విషయం ఏంటి అంటే కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేసింది, ఒక రెడ్ క్యాండిల్లో ఫర్ ఎగ్జాంపుల్ లేకుంటే ఒక గ్రీన్ క్యాండిల్లో ఫామ్ అయింది. నేను చెప్పే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే అంతకుముందు ఎక్కడ బయ్యర్స్ అనేవాడు ఎక్కడ స్టార్ట్ చేసారు, ఇక్కడ స్టార్ట్ చేసారు, సెల్లర్స్ అనేవారు కిందికి ప్రయత్నం చేసారు, బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఏమైంది, ఇన్సైడ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీని ప్రకారం ఎప్పుడైతే మార్కెట్ దీన్ని క్రాస్ చేస్తుందో వెంటనే ఎంట్రీ అని తీసుకోవచ్చు. సైకలాజికల్ పాయింట్ అంటే సెల్లర్స్ కిందికి పుష్ చేశారు, బయ్యర్స్ మీదికి తీసుకెళ్లారు, సెల్లర్స్ కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ అంతకు ముందు ఉన్న బయ్యర్స్ అనేవారు స్ట్రెంత్ అని పెంచుకుంటూ ఏం చేశారు, మార్కెట్ మీదికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఏంటనేది ఒక డబుల్ కన్ఫర్మేషన్. సో డబుల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంకా ట్రేడింగ్లో ఏముంటుంది, యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది, యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఏం చేస్తారండి, బ్యాక్ టెస్ట్ వెళ్ళండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, చేస్తేనే వస్తుంది మార్కెట్, చూస్తే ఎప్పుడు రాదు. ఇక్కడ ఏం చేస్తారు, మార్కెట్ ఏం చేసిందండి, సో బ్రేక్అవుట్ అయింది. నేనేం చెప్పాను, ఒకటి రీటెస్ట్, ఇంకొకటి ఏం చెప్పాను, ఫాలో అవుతున్నప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలని చెప్పిన. మార్కెట్ ఎప్పుడైతే ఒక ఏంటది బ్రేక్అవుట్ అయిన పాయింట్ ఉంటుందో, ఎక్కడ ఇది మంచిగా పనిచేస్తుందండి, బ్రేక్అవుట్ అయిన పాయింట్ ఉందో ఆ బ్రేక్అవుట్ అయిన పాయింట్ మార్కెట్ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది. సో మనం అనుకున్నట్టు హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బిఫోర్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఏంటిది, గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది, బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిందంటే రెడ్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది.
క్లోజ్ అయింది అంటే ఏం చేయొచ్చు, దీని హైలో ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటిది, ఫస్ట్ వన్ ఏంటది రీటెస్ట్, ఏంటది ప్రీవియస్ బ్రేక్అవుట్ కాడ స్టాప్ ఏంటది సపోర్ట్ తీసుకుంది, రీటెస్ట్ చేసింది, కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్, నాలుగోసారి కన్ఫర్మేషన్. 4 సార్లు కన్ఫర్మేషన్ అయినాక మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటుంది. ఏం చేస్తుంది, అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటుంది. వెరీ సింపుల్గా ఏంటది, వెరీ సింపుల్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి లాభాలను తీయవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఒక లాజికల్ పాయింట్ చూడండి. నేను చెప్పేది అన్నీ కూడా సైకలాజికల్ పాయింట్స్. ఈ సైకలాజికల్ పాయింట్స్ ఒక సొల్లు, ఎందుకు పనికిరాంది, ఒక చెత్త, ఒక ఎందుకు పనికిరాంది చెత్త అని చెప్తున్నాడు అనుకుంటే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. ఒకవేళ కనుక మీకు నచ్చేది ఉంటే, మీ కెరియర్కి ఇది ఉపయోగపడుతుందని నమ్మకం ఉంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వారి కెరియర్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. సో మార్కెట్లో ఏంటంటే ఫాలో అయింది అంటే ఫాలో అయింది. ఇక్కడ ఏం చేసింది, ఫాలో అవుతున్నప్పుడు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇది వెరీ కీలకమైన విషయం. సో అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదేంటంటే, ఇది ఒక మార్కెట్ పెద్ద రెడ్ క్యాండిల్ తోటి ఫాలో అయింది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ మనకి ఏం చేసిందంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ తీసుకుంది. ఏంటది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ కనబడుతుంది. నేను చెప్పే సైకలాజికల్ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. స్ట్రెంత్ కనబడితే మామూలుగా నేను ఎవరికి ఏం చెప్పినా, సో ఎక్కడ వీ షేప్ రికవర్ వచ్చిన కానో, లేకుంటే డబుల్ కన్ఫర్మేషన్ అయిన కాడ రీటెస్ట్ చేసిన కానో, లేకుండా అంటే బ్రేక్అవుట్ అయిన కానో చెప్పిన. ఇక్కడ ఏదైనా బ్రేక్అవుట్ ఉందా, లేదు. అంతకుముందు ఇక్కడ ఏదైనా సపోర్ట్ పాయింట్ ఉందా, లేదు. సో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఇలాంటి విక్ అనేది, అంటే ఇక్కడ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది అంతకు ముందు ఉంది కనుక ఏముందంటే, ఇక్కడ ఏముంది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది అంతకు ముందు ఉంది కనుక అదే లెవెల్ కాడ మళ్ళీ మార్కెట్ ఫామ్ చేసి ఏం చేసింది, ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. మనం చెప్పుకున్నట్టు ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఏం చేసింది, రెడ్ క్యాండిల్ హైలో ఏం చేసింది, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో డబుల్ కన్ఫర్మేషన్. మళ్ళీ వన్స్ అగైన్ ఏం చేయొచ్చు, అక్కడ కచ్చుడితోటే ఇదే లెవెల్ని రీటెస్ట్ చేసుడితో ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో అంటే 1 2 3 4 అంటే 4 సార్లు కన్ఫర్మేషన్ వచ్చింది. 4 సార్లు కన్ఫర్మేషన్ వచ్చినాక ఏమవుతుంది, ఏంటది ఎలుక పిల్లను మనం కనుక ఎలుక పిల్ల కాదు, ఏంటిది పులిని కనుక ఏంటది పిల్లిని కనుక ఏంటంటే ఒక రూల్ వేసి కొడితే ఏమవుతుంది పులి అవుతుంది. సో అలాగే నేను చెప్పేది ఏంటంటే, గతంలో నేను వీడియో చూశాను, ఇందులో మళ్ళీ అదే సొల్లు చెప్తున్నారు కాదు, గతంలో ఉన్న వీడియోకి ఏం చేస్తున్నాను, అడిషనల్ యాడ్ చేస్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. తప్పనిసరిగా మీకు అనిపించిన ఏం చేస్తారు, కామెంట్ చేయండి. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఇక్కడ ఏంటది బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, ఈ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని రెస్పెక్ట్ చేసింది. ఇన్సైడ్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు నేను ఏం చెప్పిన, ఎన్ని ఇన్సైడ్లు అన్నా ఫామ్ కానీ, ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి, దాని హైలో బ్రేక్అవుట్ చేసి క్లోజ్ కావాలి. క్లోజ్ చేసింది. ఇక్కడ ఏం చేసింది, 3 క్యాండిల్లతోటి రీటెస్ట్ చేసింది. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఏమైంది, అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఏంటిది, ఒక సపోర్ట్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ ఏంటిది, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకుంది. ఇంకొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఇలాంటి క్యాండిల్ కనుక ఫామ్ అవుతాయి, అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఇలాంటి గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మార్కెట్లో ఎటు ఉన్నట్టుంది, అప్ సైడ్ అని ఉండవచ్చు. ఒక గ్యాప్ అప్ అయిన మార్కెట్లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినా కూడా మనం ఏం చేయొచ్చు, ఆ డేలో ఎక్కువ శాతం అప్ సైడ్ ఉండడానికే ప్రయత్నం చేయండి. ఆ సైకలాజికల్ థింక్ని నేర్చుకోండి. సో మార్కెట్ ఏం చేసింది అంటే, సపోర్ట్, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, రీటెస్ట్, మళ్ళీ ఏంటది డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్. మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. ఏం చేసింది అంటే ఫస్ట్ సెల్లింగ్, అంటే బయ్యింగ్, ఈ క్యాండిల్లో బయ్యింగ్ కనబడింది, ఇక్కడ బయ్యింగ్ స్ట్రెంత్. సో కన్ఫర్మేషన్ ఏంటిది, డోజీ, అంటే దీని మీద క్లోజ్ అయింది, సస్టైన్ అయింది, బ్రేక్అవుట్ అయి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో హ్యాంగింగ్ మ్యాన్కి మనం ఇవరకు చెప్పుకున్న హ్యామర్కి డిఫరెంట్ ఏంటంటే, అది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది, ఇది అప్ ట్రెండ్లో ఫామ్ కావడం జరుగుతుంది. సో మరి దానికి దీనికి సైకలాజికల్ థింక్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తుంటాం అనే విషయాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. నేను చెప్పే సైకలాజికల్ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఈ క్యాండిల్లో బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉందంటే,
ఇక్కడ కూడా బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉన్నట్టే. కానీ మరి ఇక్కడ ఎప్పుడు తీసుకున్నట్టు ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు తీసుకోవాలి. ఎందుకు అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు? మరి మీరే చెప్పారు కదా, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితే బయ్యర్ స్ట్రెంత్, ఇలాంటి క్యాండిల్ అయితే బయ్యర్ స్ట్రెంత్. మరి బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉంటే మనం బై చేయాలి కదా. మరి పిక్చర్లో మీరు అప్ ట్రెండ్లో ఫామ్ అయితే మరి సెల్ సైడ్ తీసుకోవాలి కదా, సారీ బై సైడ్ తీసుకోవాలి కదా. మరి సెల్ సైడ్ ఎందుకు తీసుకోమని చెప్తున్నారు, ఏ లాజికల్ పాయింట్ ప్రకారం చెప్తున్నారు అనే విషయం గురించి ఇక్కడ వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా కూడా మళ్ళీ సోది కలర్ యొక్క క్యాండిల్ ఇదంతా సంబంధం లేదు. నేను చెప్పే సైకలాజికల్ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఏం చెప్తున్నాను, మార్కెట్ అనేది ఈ విధంగా మీదికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఒక్కసారి సెల్లర్స్ కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారు, హయ్యర్ లెవెల్లో కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఏం చేశారు, బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్ళారు. అవునా? అంటే నేను ఏం చెప్తున్నా, ఈ బాడీ గురించి పక్కకు పెట్టాను. పక్కకి పెడితే ఏంటది, ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కింది ముఖాన వచ్చింది, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మీది ముఖాన చూపెట్టారు. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే కింద ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాం. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటిది, సైకలాజికల్గా ఆలోచించండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కొట్లాడుకుంటే ఎవడు గెలుతలేడు, ఎటోడు అటు దెబ్బలు వాడి కింద పడిపోయినాక ఇంకోటి వచ్చింది, ఏం చేసింది, ఓని సపోర్ట్ చేసి తుక్కు తన్నీరు ఇంకో అని. అంటే తన్నీరు అంటే ఏంటిది, బయ్యర్స్ మీద. దీని కింద క్లోజ్ అయింది ఏంటంటే బయ్యర్స్ మీద ఎవరు విన్ అయినట్టు, సెల్లర్స్ విన్ అయినట్టు. అంటే ఈ సైకలాజికల్ థింగ్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ మార్కెట్లో ఏంటది, అప్ ట్రెండ్ మార్కెట్లో ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి దీని కింద ఒక రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మనం ఎటు సైడ్ ఆలోచించాలి, మన మైండ్ సెట్ అనేది ఎటు ఉండాలి, ఇక బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అయిపోయింది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది, వెంటనే ఎంట్రీ తీసుకోమని కాదు. మన మైండ్ సెట్లు ఏముండాలి, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ పెరిగింది అనే విషయాన్ని చూడాలి. దానికి ఏ విధంగా డబుల్ కన్ఫర్మేషన్ చేస్తాం, ట్రిపుల్ కన్ఫర్మేషన్ చేస్తాం అనే విషయాల గురించి ఆలోచిద్దాం ఇప్పుడు. ఓకేనా? మార్కెట్ ఏం చేసింది, ఏంటంటే అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ ఏం చేసింది, మనం అనుకున్న క్యాండిల్ని ఫామ్ చేసింది. ఏం చేసింది, క్యాండిల్ ఫామ్ చేసింది, దాని కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఏమైంది, క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ చేసే ముందు కూడా ఏంటంటే మార్కెట్ ఏం చేస్తాట, క్లోజ్ చేసే ముందు బిఫోర్ ఏం చేస్తుంది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసి మనకు క్లోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, నేను ప్రతి చార్ట్లో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తాను, దాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. ఏం చేసింది, బిఫోర్ ఏం చేసింది, ఇక్కడ మనకు కావాల్సిన క్యాండిల్ ఫార్మేషన్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఇక్కడ ఏమైందనేది కరెక్ట్గా చూద్దాం. వెంటనే ఒక రెడ్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ చేసింది. వెంటనే ఎంట్రీ తీసుకోకుండా మనం ఏం చేయొచ్చు, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. అంటే వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. ఏ విధంగా రీటెస్ట్ చేసింది, ఇక్కడ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ తోటి రీటెస్ట్ చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ తోటి రీటెస్ట్ చేసింది. అంటే మన స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ ఏమైంది, తక్కువ అవుతుంది, దీని హైలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఏంటిది, డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఏం చెప్పుకున్నాం, డోజీ కాన్సెప్ట్. సో మార్కెట్ ఫాల్ ఏమైంది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఏం చేసింది, మార్కెట్ ఒకటేసారి పొద్దున అప్ సైడ్ మీదికి వెళ్ళింది. ఇక్కడ ఇదే సైకలాజికల్ విషయం, వెరీ సైకలాజికల్ విషయం ఇదే. మార్కెట్ ఏం చేసింది, మీదికి వెళ్ళింది. ఇక్కడ ఏం చేసిందండి, కన్ఫర్మేషన్ చేసింది. క్యాండిల్ అనేది పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలి, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ అంటే క్యాండిల్ మొత్తం కాదు, ఇందులో ఒక 50% అంటే 50% రీటెస్ట్ చేసి వచ్చడం మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు అంటే సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ ఏం చేసిందనే విషయాన్ని చూసుకోండి. ఆ డేకి కాదు, నెక్స్ట్ డే కూడా మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ పడిపోయింది. అంటే దీని యొక్క స్ట్రెంత్ అనేది నెక్స్ట్ డేలో కూడా కంటిన్యూ కావడానికి అవకాశం అంటే ఎక్కువ ఉంటాయి. కొందరు చెప్తారు మనకి ఏం అర్థం కాదు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇలాంటి అంటే 1 hour టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క స్ట్రెంత్ను నిర్ణయించుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయొచ్చు. అప్ సైడ్ మూమెంట్ తీసుకుంది, క్యాండిల్ ఫార్మేషన్ అయింది, బిఫోర్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసినాయి. సో విత్ రీటెస్ట్ అంటే విత్ ఏం చేసింది, రీటెస్ట్. నేను ఇంతకు ముందు కాడ ఎక్కడ రీటెస్ట్ అనలే, ప్రతిసారి ఇక్కడ ఎందుకు రీటెస్ట్ అంటనా, మనకు డబుల్ కన్ఫర్మేషన్ అనేది ఇలాంటి టైంలో కంప్లీట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. దేనికోసం చూడాలంటే రీటెస్ట్ గురించి చూడాలి. దేని గురించి చూస్తాం,
వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ గురించి చూస్తాం. సో మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ వెళ్ళింది, మీదికి వెళ్ళింది, ఇలా కన్ఫర్మేషన్ చేసింది, డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మార్కెట్ ఫాలో అయింది. మరి ఇక్కడ రీటెస్ట్ రాలే కదా అని మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేసుకోకండి. ఏంటంటే నేను ఏం చెప్పాను, ఇన్సైడ్ క్యాండిల్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయినా ఏదైనా ఫామ్ అయి దీని కింద క్లోజ్ అయితే అయిపోయా. ఏంటది డబుల్ కన్ఫర్మేషన్, సెల్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం నేను ఇవరకు మీకు చెప్పిన, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఈ విధమైన క్యాండిల్ ఫామ్ అయితే మనం బై సైడ్ చూడొచ్చు అని చెప్పిన. ఇదే గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఈ క్యాండిల్ హైని క్రాస్ చేయకుండా ఏంటది వెంటనే దీని కింద క్లోజ్ అయితే ఏంటది ఆ డే మొత్తం సెల్లింగ్ సైడ్ ఉండవచ్చు. అది 5 minutes క్యాండిల్ కానీ 15 minutes క్యాండిల్ కానీ. ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ 5 minutes లో ఫామ్ చేసింది, అందరూ బయింగ్ సైడ్ ఎంట్రీ చూస్తారు, పాపం లక్కన 5 minutes లో ఇక్కడ బై చేస్తారు. కానీ వెయిట్ ఫర్ సమ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏం చేసింది, కింది సైడ్ క్లోజ్ చేసింది, మార్కెట్ అనేది మోర్ ఫాల్ అయ్యింది. అంటే ఈ విధమైన సైకలాజికల్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్తున్నప్పుడు క్యాండిల్ అనేది ఫామ్ చేసింది, ఇది ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ని వెంటనే ఏం చేసింది, రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో డబుల్ కన్ఫర్మేషన్, ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటి, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోవడానికి ఏంటిది సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ని కంటిన్యూ చేసింది, మార్కెట్ విత్ రీటెస్ట్. సో మోర్ ఫాల్ ఏంటంటే మోర్ ఫాల్. అంటే నేను చెప్పే విషయాలు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఈ విధంగా అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే పెద్ద లాంగ్ విక్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయినా కూడా వెంటనే మనం బై చేయకూడదు. దీని యొక్క ఉద్దేశం ఏంటిది, సెల్లర్స్ వచ్చిర్రు నాయన నేను పై సైడ్ వెళ్ళడానికి సిద్ధంగా లేను, సో సిద్ధంగా లేను అని చెప్పింది. నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చేసింది, డబుల్ కన్ఫర్మేషన్ చేసింది. సో విత్ రీటెస్ట్, దేంతో రీటెస్ట్ చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. అంటే ఈ విధమైన ట్రేడింగ్ సైకాలజీని, ట్రేడింగ్ ను ప్రతి క్యాండిల్ ని మీరు అర్థం చేసుకోగలిగితే, చార్ట్ ట్రేడింగ్ అనేది చేయగలిగినట్లయితే మార్కెట్ లో మంచి లాభాలు వస్తాయి. అప్ సైడ్ వెళ్ళింది, సెల్లర్స్ ఉన్నారనే విషయం తెలిపింది, సో ఒక రెడ్ క్యాండిల్ తోటి కింది సైడ్ క్లోజ్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. ఏమైందండి, మార్కెట్ ఫాల్ అయింది. నెక్స్ట్ మనం ఏమంటామండి, ఇన్వర్టర్ హ్యామర్. ఇన్వర్టర్ హ్యామర్ అంటే ఏంటిది, ఇవరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఏంటంటే హ్యామర్ క్యాండిల్ ఏదైతే చెప్పుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్ ఉండేది ఏంటంటే ఇన్వర్టర్ హ్యామర్. ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడ ఫామ్ అవుతుందట, డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాను ఈ విక్ గురించి, మళ్ళా చెప్పి టైం అనేది వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అనే విషయాన్ని చూద్దాం. ఏంటంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, అప్ సైడ్ మీదికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, మీదికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక ఏం చేశారు, బయ్యర్స్ అనేవారు ని డామినేట్ చేస్తూ సెల్లర్స్ అనేవారు కింది పుష్ చేశారు. మళ్ళీ మార్కెట్ ఏమైంది, ఎక్కడో ఒక కొద్దిగా మీద క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్లో మనకు బయ్యర్ స్ట్రెంత్ కనబడిన ఓవరాల్ ఇక్కడ విక్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఫైటింగ్ అనేది 100 కిలోమీటర్లు ఉరకాలనుకుందాం, ఓడు 80 కిలోమీటర్లు ఉరికిందంటే ఆడు 50% కంటే ఎక్కువ ఉరికింది కనుక సక్సెస్ కొట్టినట్టుగా ఎంతో కొంత. సో ఇక్కడ సక్సెస్ కొట్టిరు, సెల్లర్స్ అనేవారు ఏం చేశారు, ఎక్కువ సక్సెస్ కొట్టిరు. ఇలాంటి క్యాండిల్ కనుక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే, ఎక్కడ ఫామ్ అయితే, డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే మనం ఎవరి యొక్క స్ట్రెంత్ అనుకుంటాం, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది. ఎవరి యొక్క స్ట్రెంత్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది. ఒకవేళ అప్ ట్రెండ్ లో ఫామ్ అయినా కూడా ఎవరి యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. కానీ నేను ఏం చెప్తానా, ఇక్కడ ఈ సెల్లర్ స్ట్రెంత్ ఉన్నప్పుడు దీని మీద అంటే దీని మీద ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, ఏ క్యాండిల్ క్లోజ్ కావాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎవరి యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఈ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏమైంది, మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాల్ అయింది. ఏమైంది, ఫాల్ అయింది. ఏం చేసింది, ఒక రెడ్ క్యాండిల్ బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ ఏం చేసింది, ఇన్సైడ్ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇన్సైడ్ లో ఫామ్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటిది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ తగ్గింది, కింది పోనిస్తలేదు. ఏం పోనిస్తలేదు, కింది సైడ్ పోనిస్తలేదు. సో మార్కెట్ ఏం చేస్తుంది, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి క్యాండిల్ హైలో ఎంట్రీ. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏమొచ్చింది, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఏం చేసింది, డోజీ వచ్చింది, అప్ సైడ్ మార్కెట్ అనేది వెళ్ళింది. ఏమైంది, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళింది. సో మార్కెట్ ఏంటిది, కన్సాలేషన్ లో ఉంది. కన్సాలేషన్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏంటిది, ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ రిజెక్షన్ క్యాండిల్ లో ఏం చేసింది, మార్కెట్ అనేది సస్టైన్ అయ్యి దీని మీద బ్రేక్అవుట్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఆ విషయాన్ని మరీ గుర్తుపెట్టుకోండి.
మార్కెట్ ఏం చేసింది, ఫాల్ అయింది. ఫాల్ పెద్ద రిజెక్షన్ క్యాండిల్ తోటి కింది సైడ్ వచ్చింది. కింది సైడ్ వచ్చి ఏం చేసింది, 4 ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి. ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఏంటది ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఈ క్యాండిల్ రేంజ్ లో ఎన్ని క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ చెప్తానా, ఇడు ఏం పని లేదా ఈయనకు మళ్ళీ చెప్పి వీడియో లెంత్ చేస్తాడు అని అనుకున్న వాళ్ళకు డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. సరే మళ్ళీ చెప్తాను, ఏదో ఇంత నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, లైక్ చేయండి. ఇక్కడ నేను ఏం చెప్తానా, ఈ క్యాండిల్ రేంజ్ లో ఉన్నప్పటికీ ఏంటంటే సెల్లర్స్ బయ్యర్స్ యుద్ధం జరుగుతుంది. కనుక ఇక్కడ ఏముంటది, మార్కెట్ అనేది కన్సాలేషన్ టు సైడ్ వేస్ లో ఉంటది. ఏముంటది, కన్సాలేషన్ టు సైడ్ వేస్ లో ఉంటది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందో మనం డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఎటు వెళ్తుందంటే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ ఏం చేసింది ఇక్కడ, సో మనం అనుకున్నట్టు అదే లెవెల్లో ఉంది. మార్కెట్ సస్టైన్ అయింది, అప్ సైడ్ మూవ్మెంట్ అని తీసుకుంది. ఏం తీసుకుందంటే అప్ సైడ్ మూవ్మెంట్ అని తీసుకుంది. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. సో డబుల్ కన్ఫర్మేషన్, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఏంది, నేనేం చెప్పాను, మార్కెట్ అక్కడక్కడనే వస్తుంది. ఏం చెప్పినా అక్కడక్కడనే వస్తుంది. సచ్చింది, మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ ఇంక ఇక్కడ ఏం చేసింది, నేనేం చెప్పాను, రెడ్ క్యాండిల్ లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే దీని మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో వెంటనే ఎంట్రీ తీసుకోవచ్చు. అది ఎక్కడన్నా కానివ్వండి, ఓకేనా. ఎంట్రీ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటిది, ఎస్టర్డేకి సంబంధించి ఎగ్జాక్ట్ ఇదే లెవెల్ మీద మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు. ఈ సినారియో గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఈ క్యాండిల్ రెస్పెక్ట్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళినప్పుడు దాని హైలో ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అని తీసుకుంది. ఏం తీసుకుంది, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. ఇక్కడ ఏంటి, మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇలాంటి క్యాండిల్ మీద మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రీటెస్ట్ చేసింది. సో అప్ సైడ్ వెళ్ళింది. అంటే నేను ఏం చెప్తున్నా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా ఏం చేస్తుంది, తప్పనిసరిగా ఆ క్యాండిల్ ఫార్మేషన్ రెస్పెక్ట్ చేసినప్పుడు, చేయనప్పుడు నువ్వేం చేయలేం, నేనేం చేయలేను. చేసినప్పుడు ఏం చేయాలి, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ క్యాండిల్ ఏం చేసింది, నేను చెప్పినట్టు మార్కెట్ కన్సల్టేషన్ అయింది, ఒక డోజీ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. ఇంకేం చేసిందంటే మార్కెట్ ఇక్కడ ఏంటిది, ఒక రెడ్ క్యాండిల్ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, ఇక్కడ ఒక స్ట్రెంత్. సో ఈ స్ట్రెంత్ లో మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందండి, షూటింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, సంథింగ్ అని పిలుస్తారు. నేను అవి ఏం పట్టించుకోను. ఇది ఏంటంటే ఎక్కడ ఫామ్ అవుతుందట, అప్ ట్రెండ్ లో. ఇవరకు మనం ఏం చెప్తున్నాం, డౌన్ ట్రెండ్ లో చెప్తున్నాం. మరి అప్ ట్రెండ్ లో ఏ విధంగా ఫామ్ అయినప్పుడు మనం రికగ్నైజ్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. సో మనం డౌన్ ట్రెండ్ లో చెప్తున్నప్పుడు ఏం చేయాలి, అప్ ట్రెండ్ లో ఏం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ చూద్దాం. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మీ అందరికీ తెలిసిందే, కామన్గా అందరు చేసేదే. మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఫార్మేషన్ అయ్యి ఇన్సైడ్ ఒక క్యాండిల్ ఫామ్ అయితే మనం ఏం చేయొచ్చు, డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దీని కింద క్లోజ్ అవుతుంది, ఒక క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ అనేది గుడ్. అంతేకాని మార్కెట్లో ఈ విధంగా పెద్ద విక్ వచ్చింది, పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక నేను దీని లోలో ఎంట్రీ తీసుకుంటా అంటే 100% రాంగ్. అంటే 100% రాంగ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఏం చెప్తున్నాను, మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇన్సైడ్లో ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయింది. సో కన్ఫర్మేషన్ ఏంటిది, ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ లోలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. త్రిపుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, బిఫోర్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోలో కనుక ఈ రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే త్రిపుల్ కన్ఫర్మేషన్గా తీసుకొని మంచి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు, మంచి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ అయింది, అవునా. డబుల్ కన్ఫర్మేషన్, త్రిపుల్ కన్ఫర్మేషన్ విత్ రీటెస్ట్. అంటే విత్ రీటెస్ట్ మార్కెట్ ఫాల్. ఏమైంది, మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. మరి అక్కడ నేను ఎక్కడ పడితే ఎక్కడ తీసుకురాదా అంటే తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు, ప్రీవియస్ ఏదైతే ఒక కన్సాలేషన్ జోన్ ఉంది, కన్సాలేషన్ జోన్ మీన్స్ ఒకటే కాడ సస్టైన్ అయిందో అక్కడ మార్కెట్ రీటెస్ట్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, తీసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ప్లీజ్ నోట్, కన్ఫర్మేషన్ దీని కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయితే లోలో ఎంట్రీ, హైలో స్టాప్ లాస్. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో
ఈ వాటికి ముందు చెప్పిన మిడిల్లో చెప్పలేదు, కానీ ఈ క్యాండిల్కి మాత్రం మిడిల్లో కూడా తీసుకోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మార్కెట్ ఏం చేసింది ఇన్సైడ్, సో కన్ఫర్మేషన్, మార్కెట్ ఫాల్ అంటే మార్కెట్ ఫాల్. సో మార్కెట్ ఏం చేసింది, ఒకసారి రెండోసారి రీటెస్ట్ చేసింది. డబుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, డోజీ క్యాండిల్ లోలో ఎంట్రీ, బిఫోర్ క్యాండిల్ లోలో ఎంట్రీ, ట్రిపుల్ కన్ఫర్మేషన్, మార్కెట్ ఫాల్. వన్స్ అగైన్ మార్కెట్ అక్కడికి రీటెస్ట్ చేసినా కూడా మనం ఏం చేయొచ్చండి, సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో మార్కెట్ ఏం చేసింది, ఏంటది ఫామ్ అయింది, క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, 50% రీటెస్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. సో మార్కెట్ అనేది మనకు కావాల్సిన డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ ఫామ్ చేసింది, కంటిన్యూ ఫాల్. ఏంటంటే కంటిన్యూ ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ ఏంటది, నేను చెప్పిన కన్సాలేషన్ జోన్లో ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేసిందో, ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్. ఏంటది గ్రీన్ క్యాండిల్. ఈ ఎప్పుడైతే ఇక్కడ లో క్రాస్ చేసిందో మార్కెట్లో సివియర్ ఫాల్. ఏంటది గ్రీన్ క్యాండిల్ ఏం చేసినట్టు, రీటెస్ట్ చేసినట్టు. ఏం చేసినట్టు అంటే రీటెస్ట్ చేసినట్టు. గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ అనేది ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, గ్యాప్ అప్ సినారియోలో చెప్తున్నారు, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్లో వెంటనే దీని లోలో ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. ఏదో ఒక క్యాండిల్, అది గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ తోట రీటెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. ప్లీజ్ నోట్, ఇది ఒక స్ట్రాటజీగా వాడుకోండి, మీ కెరియర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే బుల్లిష్ యాంగిల్ పిన్. దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ రెడ్ క్యాండిల్ కంటే తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది మొత్తం కవర్ చేసి దాన్ని బుల్లిష్ యాంగిల్ పిన్ అంటాం. సో ఇలాంటి బుల్లిష్ యాంగిల్ పిన్ మనం ఎప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటే, దాని పక్కకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు, ఏంటది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు ఎంట్రీ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ చేసింది, సో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. మరి ఈయన చెప్పిందని మీకు అనుకుంటున్నారు కావచ్చు. నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఒక్కసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఏమైంది ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, పక్కకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కవర్ చేస్తూ. వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకో, మీ స్టాప్ లాస్ ఇట్టు కొట్టడానికి అవకాశం ఉంటుంది. అదే బిఫోర్ ఇందులో ఒక ఇన్సైడ్ క్యాండిల్, అది డోజీ క్యాండిల్ కానీ లేకుండా రివర్సల్ ఒక రెడ్ క్యాండిల్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అది ఏ క్యాండిల్ అన్నా కానివ్వండి. సో ఏంటది డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్ అండ్ గో ఫర్ లాంగ్. ఎట్ వెళ్తాం అంటే లాంగ్ సైడ్ అనేది చూడవచ్చు. నేను చెప్పే ప్రతి చూడండి, ఎందుకు క్యాండిల్ కవర్ చేసింది, ఇన్సైడ్ డబుల్ కన్ఫర్మేషన్, సో అప్ సైడ్ ఎంట్రీ. నేను ఎందుకు డబుల్ కన్ఫర్మేషన్లు చెప్తున్నాను విషయాన్ని అర్థం చేసుకోండి. ఇన్సైడ్ క్యాండిల్ కవర్, డబుల్ కన్ఫర్మేషన్, సో అప్ సైడ్ ఎంట్రీ, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ ఆల్సో. ఏదైతే ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ అనుకుందాం, ఏంటంటే బులిష్ యాంగిల్ పిన్ అనుకుందాం, ఇందులో ఒక 50% రీటెస్ట్మెంట్ చేసినప్పుడు తీసుకుంటే స్టాప్ లాస్ కూడా తగ్గుతుంది, డబుల్ కన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రిపుల్ కన్ఫర్మేషన్ కూడా మనం భావించవచ్చు. ఏం చేయొచ్చండి, భావించవచ్చు. ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎప్పుడు కూడా ఏ ట్రెండ్లో తీసుకోవాలి, డౌన్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు మనం తీసుకోవాలి. అంతేగాని నేను అప్ ట్రెండ్లో తీసుకుంటా అంటే కుదరదు. అప్ ట్రెండ్లో తీసుకోవచ్చు, కానీ దాని సినారియో అనేది వేరు. సో ఇక్కడ ఏదైనా స్క్రీన్ షాట్ వచ్చేది ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మార్కెట్ ఫాల్ అయింది, ఏంటంటే ఫాల్ అయింది, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. ఓకేనా, వచ్చింది ఫామ్ అయింది, తీసుకుంది. మార్కెట్ ఏం చేసిందండి, ఇది ఒకటి తప్పక పడింది, సారీ. సో నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఏంటిది అంటే క్యాండిల్ కవర్ చేసింది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, దాని లోపలనే సో క్యాండిల్ లోపల ఫామ్ చేసి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకుంది. ఏం చేసిందండి, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. మంచి డౌన్ ట్రెండ్ ఏం చేసింది, కవర్ చేయడం జరిగింది. మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. డబుల్ కన్ఫర్మేషన్ ఏం చేస్తాం, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఒక డోజీ క్యాండిల్ ఎప్పుడైతే ఒక బుల్లిష్ యాంగిల్ పిన్ ఫామ్ అయ్యి మార్కెట్ మీదకి వెళ్ళి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుందో, హైలో ఎంట్రీ తీసుకోవచ్చు, లోలో స్టాప్ లాస్ పెట్టి వెయిట్ అనేది చేయవచ్చు. సో మీకు క్వైట్ ఆపోజిట్లో ఏముంటుంది, బేరిష్ యాంగిల్ పిన్ ఉంటుంది. సో ఈ బేరిష్ యాంగిల్ పిన్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను ఏం చెప్తున్నా, ఎప్పుడైతే ఇలాంటి ఫార్మేషన్ అయినప్పుడు, ఎప్పుడైతే ఫార్మేషన్ అయినప్పుడు ఒక డోజీ క్యాండిల్ కానీ ఒక రిజెక్షన్ క్యాండిల్ కానీ హయ్యర్ రిజెక్షన్ కానీ లోయర్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయితే డబుల్ కన్ఫర్మేషన్గా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకా సేఫ్ సైడ్ ఎంట్రీ ఏంటి,
మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ లోనే ఫామ్ అవుతుంది, బేరిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అయింది. ఏమైంది, ఫామ్ అయింది. వెంటనే ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. దేనికోసం చూస్తారు, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ కొంచెం చూడండి. మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఏమైంది, ఫాల్ అయింది. సో మార్కెట్ ఏం చేసింది ఇక్కడ ఏంటది, మనం అంతకుముందు చెప్పుకున్నది ఒక బేరిష్ ఏంటది, బేరిష్ ఎంగిల్ఫిన్ మార్కెట్ ఫాల్. ఏంటది, మార్కెట్ ఫాల్. సో నేనేం చెప్తున్నా, ఇక్కడ సస్టైన్ అవుతుంది. మార్కెట్ ఫాల్ అయ్యే ముందు ఏం చేస్తుంది, సస్టైన్ అని అవుతుంది. అక్కడక్కడనే సస్టైన్ అయ్యి రీటెస్ట్ చేస్తూ మార్కెట్ ఫాల్ అవుతుంది. సడన్ ఫాల్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్లో కాదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటది, మార్కెట్లో ఎప్పుడైతే ఒక హయ్యర్ సింగ్ ఉంటుందో, ఈ సింగ్ కాడ ఫామ్ అయినా కూడా మార్కెట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక 50% రీట్రేస్మెంట్ కార్డ్ వచ్చినక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, బేరిష్ ఎంగిల్ ఫామ్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అదే డౌన్ ట్రెండ్ అయింది అనుకోండి, ఈ విధంగా వచ్చిన 50% స్వింగ్ లో కూడా ఏం చేయొచ్చు, ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అయినా మనం బై సైడ్ ఎంట్రీ అని తీసుకోవచ్చు. ప్లీజ్ నోట్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ ఏం చేసింది, ఫస్ట్ 5 minutes లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినా మనం ఏం చేయొచ్చు, కంప్లీట్ సెల్లింగ్ సైడ్ అనేది ఉండవచ్చు. దానికి సైకలాజికల్ రీజన్ విని 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 మీకు బోర్ కొట్టుంటుంది. సో మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఇది ఫామ్ అయినా ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎలా అంటే అవసరము లేదు, దాని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఫైనల్గా ఒకటే విషయం చెప్తున్నాను, ఇన్సైడ్ ఒక డోజీ క్యాండిల్ కానీ రిజెక్షన్ క్యాండిల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఇన్సైడ్ ఒక క్యాండిల్ ఫామ్ అయినట్లయితే మనము ఫామ్ అయ్యి దీని కింద ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో మార్కెట్లో సివియర్ ఫాల్ని చూడవచ్చు. ఓకే, ఏం చేయొచ్చు, సివియర్ ఫాల్ని చూడవచ్చు. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారు, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, సో ఇది 3 క్యాండిల్లతోటి ఫార్మేషన్ అవుతుంది. సో ఈ 3 క్యాండిల్లతోటి ఇక్కడ ఫార్మేషన్ అవుతుందట, డౌన్ ట్రెండ్ లో ఫార్మేషన్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏం చేస్తుందంటే సెకండ్ క్యాండిల్ అంటే ఏమి ఇండికేట్ చేయడం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డోజీ టైప్ క్యాండిల్ ఫార్మేట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం, ఇన్ డిసిషన్ క్యాండ్ అంటాం. ఏంటది, ఇన్ డిసిషన్ క్యాండ్ అంటాం. సో అంటే కైండ్ ఆఫ్ డోజీ. ఇన్ డిసిషన్ క్యాండిల్ ఏ విధంగా ఉంటుందట, ఇక్కడ డోజీ లాగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధమైన సెటప్ ఫామ్ అయితే ఏంటది, మార్కెట్లో బుల్లిష్ స్ట్రెంత్ ఉన్నట్టు. మరి ఇక్కడ ఏంటి, ఎందుకు బుల్లిష్ స్ట్రెంత్ ఉన్నట్టు అని అందరు అంటారు అనే ఒక సైకలాజికల్ విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏంటది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది. సెల్లర్స్ అనే వారు ఎవరు ఉన్నారంటే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక్కడ ఏంటది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గినట్టు. ఎప్పుడైతే క్యాండిల్ యొక్క సైజ్ తగ్గింది అనుకో, నేను ఏం చేసిన, మంచిగా యూకును ఉన్నప్పుడు ఒక రైన్ తీసిన ఒక 10 మీటర్లు ఇసిరిన, ముసలోందైనా 1 మీటరే ఇసురుతాను అంటే నా యొక్క స్ట్రెంత్ అనేది తగ్గింది, నా యొక్క బలం అనేది తగ్గింది. తగ్గిన తర్వాత ఏం చేసింది, మా మనవాడో లేకుండా ముని మనవాడో వచ్చి ఏం చేసిండో ఒక 10 మీటర్లు 15 మీటర్లు 20 మీటర్లు ఇసిరేండో. అంటే మా ఇద్దరి మధ్య కంపేర్ కనుక చూసినట్లయితే ఏంటది, అతని యొక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్ ఏంటది స్ట్రెంత్, సెల్లర్ స్ట్రెంత్ తక్కువైంది. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ హైలో క్లోజ్ చేసినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది. సైకలాజికల్ గా ఆలోచించండి. అక్కడ క్యాండిల్ నేము వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనవసరం. ఎప్పుడైతే మార్కెట్ అనేది రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఎప్పుడైతే బిఫోర్ ఉన్న ఒక రెడ్ క్యాండిల్ హైలో ఒక గ్రీన్ క్యాండిల్ ఎలాంటి విక్ లేకుండా క్లోజ్ అయితే సైకలాజికల్ గా మనం ఏం చేయొచ్చు, బై సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దాన్నే సింపుల్ గా మనం ఏం చెప్తున్నాం, మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని చెప్తున్నాం. సో ఫాల్ అయింది, మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఫామ్ చేసింది. సో బిఫోర్ ఇక్కడ ఏం చేసింది, ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చెప్పాను, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గినట్టు. మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ మూమెంట్ అని తీసుకుంది. సో మార్కెట్ ఏం చేసిందంటే అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకుంది. అంటే ఇలాంటి విషయాలను సైకలాజికల్ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్యాండిల్ యొక్క నేమ్స్ కాదు మనం అర్థం చేసుకోవాల్సింది, ఏం కాదండి అది ఏ స్టారు ఏంటి, వంకాయ పులుసు తోటకూర కట్ట కాదు. మార్కెట్ లో దాని యొక్క విధానాన్ని, మార్కెట్ ఎక్కడ ఫామ్ అయితే ఏం చేయాలి. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసిందంటే ఏంటది, స్ట్రెంత్, వాటి యొక్క స్ట్రెంత్ హయ్యర్ లెవెల్లో ఫామ్ చేస్తే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ తగ్గినట్టు, లోయర్ లెవెల్లో ఫామ్ చేస్తే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ తగ్గినట్టు. సో ఇలాంటి సైకలాజికల్ విషయాలతోటే మార్కెట్ లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా బిఫోర్ ఏదైతే ఒక రెడ్ క్యాండిల్ ఉందో దాని మీద క్లోజ్ కావాలి. రీటెస్ట్ చేసింది, మార్కెట్ మంచి మూమెంటం తోటి ఏం చేసిందంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఏం చేసింది, మార్కెట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మార్కెట్ ఏం చేసింది,
అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి కన్ఫర్మేషన్ చూసినప్పుడల్లా సంతోషం అనిపిస్తుంది. కానీ రియల్ మార్కెట్లో ఏం చేయాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ధైర్యం అనేది మనకు రావాలి. ఓకే, ఇంప్లిమెంట్ చేయకుండా మార్కెట్లో ఏమన్నా వస్తుందా, రాదు. సో ఫాలో అయింది, ఇన్సైడ్ క్యాండిల్, మార్నింగ్ స్టార్, అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈవినింగ్ స్టార్. సో క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఈవినింగ్ స్టార్ అనేది బేరిష్ రివర్సల్ సెటప్. సో దీన్ని మళ్ళీ విడమర్చి చెప్పాల్సినంత అవసరం అయితే లేదనుకుంటున్నాను. మార్కెట్ ఏం చేసింది, ఫామ్ అయింది. సో బిఫోర్ ఈ క్యాండిల్ కంటే ముందుగా ఏం చేసింది, ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ ఒక సైకలాజికల్ విషయం గుర్తుపెట్టుకోండి, మధ్యలోనే చెప్తానా, అన్ని కూడా ఒక్కసారి చెప్తలేను అనుకోకండి. ఇది ఒక నేనేం చెప్పిన, దీని కింద క్లోజ్ అయితే వెరీ వెల్ అని చెప్పిన, కింద క్లోజ్ కాలే. ఇక్కడ ఏం చేసింది, మళ్ళొక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే కూడా మనం వెంటనే ఎంట్రీ తీసుకోవచ్చు. దీని దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కన్ఫర్మేషన్కి. అందరు ఏం చేస్తారంటే ఇవరకే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోయినారు, కానీ ఈ పాయింట్ అనేది కీలకమైన అంశము. సో విన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మార్కెట్ ఏం చేసింది, కన్ఫర్మేషన్ చేసింది. మార్కెట్లో సివియర్ ఫాల్ అనేది రావడం జరిగింది. ఏం చేసింది, సివియర్ ఫాల్ అనేది రావడం జరిగింది. సో మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, నేనేం చెప్తున్నా, అందరు ఏం చెప్తారంటే మామూలుగా ఇది ఒక గ్రీన్ క్యాండిల్, తప్పనిసరిగా ఇక్కడ డోజీ కావాలంటారు. నాట్ ఎట్ ఆల్ డోజీ అనేది అవసరం లేదు. ఏ క్యాండిల్ అన్నా కానీ తల బద్ద కొట్టుకోవడానికి ఏదైతుంది, కట్టె అయితేంది, రాడ్ అయితేంది, ఏదైతేంది, మనకు మార్కెట్ యొక్క డైరెక్షన్ అర్థం చేసుకోవాలి. ఏం చేసింది, ఒక ఇన్సైడ్ క్యాండిల్ మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్, మార్కెట్ ఫాల్. ఏంటది, మార్కెట్ ఫాల్. ఏంటది, మార్కెట్ ఇక్కడ 1, 2, 3 సో ఫాల్ అవుతున్నప్పుడు మనకు తెలియజేసింది. విత్ రీటెస్ట్ ఎంట్రీ కూడా ఏం చేయొచ్చు అంటే తీసుకోవచ్చు. సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ 1, 2, 3 ఓకే, కన్ఫర్మేషన్ ట్రేడ్ అంటే సెల్ ఎంట్రీ, అంటే ఈ విధంగా సింపుల్ గా మార్కెట్ లో అర్థం చేసుకోవచ్చు. హయ్యర్ లో 1, 2 డోజీ క్యాండిల్, కన్ఫర్మేషన్ విత్ రీటెస్ట్. ఏంటంటే విత్ రీటెస్ట్ తోటి చేసింది. సైకలాజికల్ గా విషయాలు అర్థం చేసుకోండి. నేను ఏం చెప్పాను, ఏం చేసి ఒకసారి, రెండోసారి రీటెస్ట్ చేసి కన్ఫర్మేషన్ చేసింది, మూడోసారి ఇదే లెవెల్ ని రీటెస్ట్ చేసింది. ప్రతి రీటెస్ట్ పాయింట్ కాడ అంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ మనం బుల్లిష్ తీసుకోవచ్చు, ఇక్కడ ఏంటది బేరిష్ తీసుకోవచ్చు. ప్రతి లోయర్ హైని కాడ కూడా మనం ఇది ఫార్మేషన్ చేస్తుంది. చేసిన వెంటనే సెల్ సైడ్ ఎంట్రీ ఆర్ బై సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక సైకలాజికల్ విషయం చెప్తాను. అందరు ఏం చేస్తారంటే అబ్బా ఇక్కడ అంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉంది, సో ఇక్కడ తీసుకుంటే తక్కువ ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫార్మేషన్ అనేది మార్కెట్లో ఫామ్ అయిన వెంటనే మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకొని దాని యొక్క లోని టార్గెట్ గా మనం పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. సో ఇలాంటి ఎన్ని చెప్పుకుంటూ పోయినా కూడా ఏమనిపిస్తుంది, విన్నంతసేపు విన్నట్టుగానే ఉంటుంది. కానీ మనము మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఒక విషయాన్ని మాత్రం చెప్తున్నాను, ప్రయత్నం ద్వారా మాత్రమే విజయం అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.